ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్ మా అత్యంత కీలక భాగస్వామి, నరేంద్ర మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు, భారత్తో సంబంధాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని నెతన్యాహు మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? ఇజ్రాయెల్కు భారత్ ఎందుకు అంత ముఖ్యమైంది? భారత్కు దీనివల్ల లాభమా లేక కొత్త సవాళ్లు కూడా ఉన్నాయా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నెతన్యాహు మాట్లాడుతూ భారత్ ప్రపంచంలో అత్యంత కీలక దేశాల్లో ఒకటని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరుగా అభివర్ణించారు. భారత్తో దీర్ఘకాలిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ భారీగా పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. రక్షణ, టెక్నాలజీ, వ్యవసాయం, ఆవిష్కరణలు, వాణిజ్యం వంటి రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని సంకేతాలు కూడా ఇచ్చారు. భారత్ ఇజ్రాయెల్ సంబంధాల చరిత్ర ఒకసారి చూస్తే 1992లో రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రక్షణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారం క్రమంగా పెరిగింది. 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ను సందర్శించడం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది. భారత్ ఇజ్రాయెల్కు ఎందుకు ముఖ్యమైనది? ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగంలో కీలక భాగస్వామి, సాంకేతిక అభివృద్ధిలో అవకాశాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం, ఇవన్నీ కలిపి చూస్తే భారత్ ఇజ్రాయెల్ విదేశాంగ విధానంలో కీలక స్థానం సంపాదించింది. అసలు భారత్కు లాభాలేంటి? ఆధునిక రక్షణ సాంకేతికత, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు, నీటి నిర్వహణలో ఇజ్రాయెల్ అనుభవం, వ్యవసాయ సాంకేతికత, స్టార్టప్లు, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో భాగస్వామ్యం. ఈ రంగాల్లో సహకారం పెరగటం భారత్కు దీర్ఘకాల ప్రయోజనాలను అందించవచ్చు. భారత్ ఒకవైపు ఇజ్రాయెల్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు పాలస్తీనా అంశంపై కూడా తన సాంప్రదాయ దౌత్య వైఖరిని కొనసాగిస్తోంది. అరబ్ దేశాలతో ఆర్థిక, ఇంధన, ఉపాధి సంబంధాలు కూడా భారత్కు అత్యంత కీలకం. అందుకే భారత్ సమతుల్య విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఇజ్రాయెల్ భారత్ సంబంధాలు బలపడటం మధ్యప్రాచ్యం, ఇండో పసిఫిక్, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల్లో కొత్త వ్యూహాత్మక సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో సహకారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు భారత్ ఇజ్రాయెల్ సంబంధాలకు మరోసారి అంతర్జాతీయ దృష్టిని తీసుకొచ్చాయి. భారత్ను కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఇజ్రాయెల్ చూస్తోందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది. అయితే భారత్ తన దౌత్య విధానంలో అన్ని దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగించడం కూడా అంతే ముఖ్యమైన అంశం.